నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ మండల బీసీ నాయకుడు మట్ల లక్ష్మయ్య ఆవేదన. సోమవారం స్థానిక పంచాయతీరాజ్ కార్యాలయం ఆవరణంలో నిరసన తెలిపిన ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్రభుత్వం మంజూరు చేసిన సిమెంట్ రోడ్లు టీడీపీ కార్యకర్తలు కాకుండా వైసీపీ మద్దతుదారులకు కేటాయించడం ఎంతవరకు సబబని ఆవేదన వ్యక్తపరిచారు. తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను వదిలి దళారీ వ్యవస్థ అయిన వైసీపీ నాయకులకు అభివృద్ది పనులను అప్పజెప్పడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా శాసనసభ్యులు కాకర్ల సురేష్, మన ఫౌండేషన్ అధినేత టీడీపీ రాష్ట కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను గుర్తించి న్యాయం చేయాలని కోరారు. అధికారులు కూడా వారికే వంత పలకడం విడ్డూరంగా ఉందని, అలాంటి అధికారులపై శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని, తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరారు. అలాగే మా ఫౌండేషన్ మన్నేటి వెంకటరెడ్డి గారు ఈ ఉదయగిరిలో ఇంత ఘోరంగా జరుగుతుంది, దీన్ని కొద్దిగా ఖండించి పార్టీని బతికించి కార్యకర్తలు కష్టపడ్డ వాళ్ళకి తెలుగుదేశం కార్యకర్తే చేయాలా. ఎవడైనా తెలుగుదేశం కార్యకర్త వచ్చినప్పుడు నలుగురు తీసుకోండి. ఒకరికేమి ఒక 20 లక్షలు వచ్చింది, అది అతను 5 లక్షలు, ఇంకొక అతను నలుగురు తీసుకోండి. ఆ నలుగురిలో చేయలేడు ఉంటే మేము చేసేవాళ్ళకి మేము చేస్తాం. దానికి ఉదయగిరిలో తెలుగుదేశం కార్యకర్తలు నలిగిపోతుండ్రు. ఈ ఆఫీసర్లు కూడా తయారైనరు. ఆఫీసర్లు కూడా ఈ డబ్బులకు అమ్ముడు పోయేది చేసేది చేసేది ఉదయగిరిలో మటుకు. ఉదయగిరిలో మటుకు మరీ ఘోరం ఉండడు. ఉదయగిరి ఏయిని మటుకు సత్యమే ఉదయగిరి నుంచి మార్చాల వేయిని. నేను దాని గురించి మాట్లాడుతున్నా. ఉదయగిరిలో ఉండకూడదు ఆయన. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఉదయగిరిలో రాజని వేయి అతను ఉండనే కూడదు. ప్రతిదీ అతనే చేసేది. ప్రతిదీ మేము 3 లక్షలు మండలాఫీసులో రోడ్డు వేస్తే అది ఆన్లైన్లో కూడా ఎగిరిపోయిందంట. 2 రోడ్లు వస్తే అది వేసుకోవచ్చట. ఏమంటే అది అంటే మమ్మల్ని అడగబడలేదు. నువ్వు రోడ్డు ఉదయగిరిలో వస్తే దీని గురించి బాగా కాకల సురేష్ అన్న మంచి చర్య తీసుకొని మన్నేటి వెంకటరమణ తీసుకుంటే ఉదయగిరి కార్యకర్తలు బాగుపడుతున్నారు. లేకుండా మళ్ళీ పరిస్థితి ఆ సామెత ఇది. వీళ్ళు ఎట్టా మధ్యలో ఉండేలా పెట్టేదిలా. ఈ మధ్యలో ఎట్ట వెళ్ళిపోతాయి. ఇవన్నీ వెళ్ళిపోతాయి. మేము సొక్కాలు తీసుకున్న కార్యకర్తలు బాధపడాలా. దీని గురించి మీరు గట్టిగా తీసుకోవాలని, మా కాకల సురేష్ను ఉదయగిరి గురించి బాగా కన్ను పెట్టాలని కార్యకర్తలు విన్నపిస్తున్నారు. ఉపాధ్యక్షురాలు మట్ల శాంతి, ఉదయగిరిలో రోడ్లు శాంక్షన్ అయితే ఆ రోడ్లు డలారు పాలైపోతుండే. కష్టపడ్డ కార్యకర్తలు ఎంతో కష్టపడి ఆశతో ఏదో చేస్తే ఎమ్మెల్యే కూడా మంచి పేరు వస్తుంది, టీడీపీ నాయకులు చేస్తే ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుందని చేస్తే అది డలార్లు వచ్చేసి డలార్లు అమ్ముకుంటుండరు వైసీపీ పార్టీలకి. ఇంత ఘోరం అయిపోయింది ఉదయగిరిలో. అధికారులు కూడా వాళ్ళల్లో డబ్బులు తీసుకొని అధికారులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుండరు. దీన్ని కొద్దిగా చేయకుంటే పార్టీ చాలా వరకు నష్టపోతాము. దీని గురించి పెద్దగా చర్య తీసుకోవాలని మా కాకల సురేష్, మా ఉదయగిరి శాసనసభ్యులు గారు కాకల సురేష్, అదే మన ఫౌండేషన్ మన్నేటి వెంకటరెడ్డి గారు చూసుకొని వీళ్ళిద్దరు ఉదయగిరి గురించి గట్టిగా పట్టించుకొని న్యాయం చేయాలని కార్యకర్తలకి నమస్కరిస్తున్నాను. ఉదయగిరిలో సిమెంట్ రోడ్లు శాంక్షన్ అయినాయి. ఓటాం కష్టపడ్డ కార్యకర్తలు ఎంతో కష్టపడి ఆశ ఏదో వస్తే కార్యకర్తలు చేసుకొని అంటే అది వాటికి వైసీపీ వాళ్ళకి డబ్బులకి అమ్ముకుంటుండరు. రోడ్లు ఎవరు అమ్ముకుంటుండ్రో కూడా తెలియడం లేదు. అది లోగా జరుగుతుంది. దాని కొద్ది శ్రద్ధ తీసుకొని ఉదయగిరి మా శాసనసభ్యులు గారు దాని గురించి మా మన్నేటి వెంకటరెడ్డి గారు దాన్ని శ్రద్ధ తీసుకొని కార్యకర్తలకి ఉదయగిరి కష్టపడే కార్యకర్తలకి న్యాయం చేయాలని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను.